మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రిలారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, భక్తుడు అంటూ ఉన్నాడు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. మొర అనేది ఎంతో శ్రేష్టమైనది. మన బాధలు కష్టాలు చెప్పుకోవడానికి, విజ్ఞాపన చేయటానికి దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. ప్రియులారా, మన మొర ఆలకించేవాడు దేవుడు ఒక్కడే. ఈ లోకములు ఎంతమందికి చెప్పినా, ఎన్నెన్ని ఆలోచనలు చేసినా బాధను కానీ కష్టాన్ని కానీ తీర్చేవారు ఎవరుండరండి. ఇంకా కృంగిపోతూ ఉంటే నవ్వుతున్నవారు, ఏళన చేసేవారు మానవ రీతిగా అనేక మంది ఉంటారు. ప్రియులారా, నమ్మిన వాళ్ళు అనేక మంది మోసం చేస్తూ ఉంటారు. గనుక నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడనుకుంటుని. అవును ప్రియులారా, మనుషులు నమ్మదగిన వారు కారు. గనుక మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం కాదు, కానీ దేవుని యొద్దకు వెళ్ళి ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు అన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు, అన్నా యొక్క వేదన తీర్చిన దేవుడు, అన్నా చేసిన విజ్ఞాపన స్వీకరించిన తండ్రి, ఈ ఉదయకాలము నీవు మొర్రపెట్టగలిగితే, దేవుని వైపు చూడగలిగితే, నీ మొరను ఆలకించి నీ కష్టాన్ని నుండి, శ్రమ నుండి, బాధ నుండి, రోగము నుండి దేవుడు విడిపిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. జీవితాన్ని కూడగట్టుకుని యూదాదేశానికి నయోమి రూతు వచ్చారు. యవనురాలు ఏమి చేయాలో తెలియని పరిస్థితులు గుండా ప్రయాణము చేస్తున్న దినాలలో అత్త మాట తీసుకుని గోనె భుజము మీద వేసుకొని ప్రయాణమై వెళుతుండగా దేవుడు బోయజు పొలమును చూపించారు. దేవుని బిడ్డలారా, ఆమె ఇరుకనందుండి మొర్రపెట్టింది, కష్టములుండి మొర్రపెట్టింది, లోబడి దేవుని గౌరవించింది. కనుక దేవుడు ఆమెకు మార్గము సరళము చేసి విశాలమైన పొలములోనికి తీసుకుని వెళ్ళి తన జీవితంలో ఊహించిన ఆశీర్వాదాన్ని, బలమైన కార్యాన్ని ఆమె రుచి చూడగలిగింది. కారణం ఏమిటంటే, ఆమె మొర్రపెట్టుటలో యథార్థముగా ఆయన ఆరాధించింది. కనుక దేవుడు కార్యమును జరిగించారు. వారికి దయ కలిగించారు, కరుణ కలిగించారు, కార్యాన్ని చేశారు దేవుడు. అటువంటి జీవితాన్ని ఆమె అనుభవించింది. ఉదయకాలం మన జీవితాల్లో కూడా ఏ ఇరుకులో ఉండే, ఇబ్బందుల్లో ఉండే, కష్టాలు ఉండే ప్రయాణం చేస్తున్నాం. అది అప్పులైనా సరే, రోగమైనా సరే, ఇంటి పరిస్థితులైనా సరే, దేవునికి మొర్రపెట్టే స్థితిలో ఉంటే దేవుడు నిత్యముగా కార్యము చేయటానికి ఇష్టపడుతున్నారు, జయాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని వైపు చూసి మొర్రపెట్టేవారు ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. కష్ట పరిస్థితులు గుండా ప్రయాణము చేసినప్పుడు, ఇటు తోచని, దిక్కు తోచని పరిస్థితులు ఉండి మొర్రపెట్టినప్పుడు, ఇటువంటి సహాయం లేకుండా నలిగిపోతున్న సమయంలో నీకు మొర్రపెట్టినప్పుడు నువ్వు ఆలకించే దేవుడు, కరుణించే దేవుడు, సహాయము చేసే దేవుడు నాయన నీవు మాకున్నావు తండ్రి. గొప్ప మొరతో నిన్ను ఘనపరచటానికి కృపనిమ్మని, ప్రతి విషయంలో మేలు చేసి మహిమ తెచ్చుకోమని నాయన, ఎవరి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయము చేయమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.